మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీసీల నిర్వహణలో పోలీస్ సిబ్బంది లేరనేసి మేము ముఖ్యంగా డిఎస్పీలు ఎక్కడ కానీ లేరనేసి మీరు డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్ళి జాతీయ కమిషన్ సభ్యులను కలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సిస్టమ్ ఏ రకంగా ఉంటుందంటే సార్, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగానే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఏ విధంగా ఉంది, కొంత మెరుగైన అంటే సార్ భారతదేశంలో రాష్ట్రంతో పాటు భారతదేశంలో దళిత సమాజంలో ఉన్న లీడర్షిప్ శ్రీచంద్ర గారు, ఇప్పుడు కొంతమంది అంటే నాకు తెలిసి కొన్ని చోట్ల ఈ ఎస్సీ ఎస్టీ కేసులలో తమకు ఆయుధంగా మలుచుకొని ఇతర వర్గాలపై అక్రమంగా అన్యాయంగా కేసులు పెడుతున్నారని, ఈ కారణంగా నిజంగా బాధింపబడ్డ దళితులు తీవ్ర అన్యాయాలకు గురవుతున్నారన్న ప్రచారం కూడా వాస్తవం ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు దాదాపు ఇప్పుడు సపోజ్ 10 కేసులు కట్టారనుకోండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు 10 చేస్తే 9 వీగిపోతున్నాయి. రాజీపోవటమో లేకపోతే ఇతర కారణాలు ఒకటో అరా నిలబడుతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారు? దీనికి అధికారుల నుంచి ఉన్నటువంటి తప్పిదంతో పాటు నాకు తెలిసి దాదాపు ఒక 18-20 ఏళ్ల మధ్యలో ఆ వయసులోనే మీరు ఈ దళితులపై జరుగుతున్న వివక్షకు తగిలిపోయి వాళ్ళకు అండగా నిలబడి ప్రజా సంఘాలను ఏర్పాటు చేసింది. అంత చిన్న వయసులోనే వాళ్ళకు అండగా నిలబడాలి, ఈ ప్రజా సంఘాలు ఏర్పాటు చేయాలి అన్న ఆట ఎలా తగ్గింది మీకు? స్టార్టింగ్ ఎవరైనా సరే, ఏ వర్గాలైనా సరే, వివక్ష అనే బాధను అనుభవించిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీరు ఎదుర్కొన్న అతిపెద్ద వివక్ష ఏంటి? దేనివల్ల మీరు చూసుకుంటే ఈ ఉద్యమం వీళ్ళకి అండగా నిలబడి ఉద్యమం పాట పట్టాలని నేను పేరు చెప్పలేను కానీ సంఘటన అయితే 2-3 బలమైన సంఘటనలు చెప్తాను. ఇప్పుడు ఆంధ్రాలో మొత్తం ప్రభుత్వాలు దీని మీద ఖచ్చితంగా వ్యవహరించడం, దీని కుల వివక్షను పైన చాలా ఖచ్చితంగా వ్యవహరించడం, ప్రస్తుతం అయితే కఠిన చట్టాలు రావడం కూడా ఇప్పుడు నాకు తెలిసి ఈ కుల వివక్ష ఈ పెద్దగా లేదనుకుంటాను నేను. ఇది అంగీకరించాను నేను. లేటెస్ట్ ఇన్సిడెంట్ చెప్పాల్సిన అవసరం ఉంది. మన జిల్లా కలెక్టర్ గారు ప్రస్తుతం మన అన్నమయ్య జిల్లాలో ఈ చట్టం తీరు ఎలా ఉంది? వివక్ష మన జిల్లాలో పూర్తి స్థాయిలో తగ్గిందా అంటే ఏమంటారు? ఏ మాత్రము తగ్గలేదు. వివక్ష రూపం మార్చుకొని వికృతి చేస్తారు. లిస్టులో ఉండే డిఎస్పీలు ఊరికే ఉన్నారా, లేకపోతే దీంట్లో మొత్తం ఎవరు లేరా? ఎస్సీ ఎస్టీసీలో ఎవరు లేరు. వాళ్ళు డిఎస్పీలు గానీ కొనసాగుతున్నారు, కానీ బయట వేరే వేరే ఛాంబర్స్ లో వేరే వేరే. ఇప్పుడు మనం అన్నమయ్య మదనపల్లి చేద్దాం. మొత్తం అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్. సో ఆ డిపార్ట్మెంట్ ని రద్దు చేసి వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ పొక్కంటి. దశాబ్దాల క్రితం దళితులపై జరుగుతున్న వివక్షపై ఆ యువకుడు రగిలిపోయాడు. దళితులకు తన వంతుగా ఏదైనా చేయాలన్న తలంపుతో అతను దళిత సంఘాలను ఏర్పాటు చేసి వారికి అండగా నిలబడ్డాడు. అతను మరెవరో కాదు, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచంద్ర గారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే శ్రీచంద్ర గారు. నమస్తే. ఇప్పుడు మీరు నాకు తెలిసి దాదాపు ఒక 18-20 ఏళ్ల మధ్యలో
ఆ వయసులోనే మీరు ఈ దళితులపై జరుగుతున్న వివక్షకు రగిలిపోయి వాళ్ళకు అండగా నిలబడి ఆ ప్రజా సంఘాలను ఏర్పాటు చేశారు. అంత చిన్న వయసులోనే వాళ్ళకు అండగా నిలబడాలి, ఈ ప్రజా సంఘాలు ఏర్పాటు చేయాలి అన్న థాట్ ఎలా తగ్గింది మీకు? స్టార్టింగ్ ఎవరైనా సరే, ఏ వర్గాలైనా సరే, వివక్ష అనే బాధను అనుభవించిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆ బాధ అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను 7వ తరగతిలోనే మేము కుల వివక్షను ఎదుర్కొన్నాం, అంటరానితనాన్ని ఎదుర్కొన్నాం, చదువుకుంటూ ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఆ బీజాలన్నీ మా వైపు పడ్డాయి. మేము పనులకు వెళ్ళేవాళ్ళం, మా సెలవులు వస్తే అమ్మతో పాటు పనులకు వెళ్ళేవాళ్ళం. అన్నము ఒక్కో క్యాస్ట్కి ఒక రకంగా పెట్టేవాళ్ళ సందర్భాలు కూడా చూసాం మేము. సో ఈ అన్ని రకాల సందర్భాలు చూసి మాకే కోపము ఇవన్నీ ఉండేది. సో ఇవన్నిటికీ మార్గంగా ఉద్యమాలే మాకు ఎదురయ్యాయి, కనపడ్డాయి. అవును, ఇది ఎదిరించాలా, క్వశ్చన్ చేయాలనేది మాకు 7th క్లాస్లోనే ఆ రకమైన భావజాలు బీజాలు పడ్డాయి. సో తద్వారానే మా చుట్టూ ఉన్న వాతావరణాలు మమ్మల్ని ఉద్యమాల వైపే నడిపించేలా చేశాయి. ఓకే, పూర్తి స్థాయి ఇంటర్వ్యూలు పోయే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారో పూర్తిగా మీ కుటుంబ నేపథ్యం నుంచి ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్పండి. నేను నా స్వగ్రామం కొత్తకోట, బీరింగి కొత్తకోట, తంబాలపల్లి నియోజకవర్గం. మా అమ్మ ఆదమ్మ, మా నాన్న నరసింహులు. మా నాన్న కూలి పనులు చేసేవాడు. కొంచెం నేర్చుకుంటూ ఇతర క్యాస్ట్లతో వెళ్ళి నేర్చుకొని వ్యాపారం, అంటే బట్టల వ్యాపారం, మూట భుజాన వేసుకొని పల్లెలంట తిరిగి అమ్మి మమ్మల్ని పోషించాడు. సో ఆ రకమైన నేపథ్యం నుంచే మేము రావడం జరిగింది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, చాలా వివక్ష ఎదుర్కొన్నారు. ఇప్పుడు మీరు ఎదుర్కొన్న అతిపెద్ద వివక్ష ఏంటి? దేనివల్ల మీరు ఇన్స్పైర్ అయ్యి ఈ వీళ్ళకి అండగా నిలబడి ఉద్యమం బాట పట్టాలని నిర్ణయించుకున్నారు? నేను పేరు చెప్పలేను కానీ ఒక సంఘటన అయితే 2-3 బలమైన సంఘటనలు చెప్పగలను. 3 సంఘటనలు మీకు చెప్తాను. వివక్ష 7th క్లాస్లో నా ఫ్రెండ్స్, నాతో పాటు నా ఫ్రెండ్ కిరణ్ ఈ ఊర్లోనే ఉన్నాడు. నా స్నేహితురాలు నేత్రావతి, ఆమె కదిరిలో స్థిరపడింది మ్యారేజ్ అయ్యి. సో మేము ముగ్గురం కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అక్కడ ప్రైవేటు స్కూల్లో మమ్మల్ని మా నాన్న అందరితో సమానంగా చదువుకోవాలి, చాలా కష్టపడి అప్పులు చేసి నన్ను ప్రైవేట్ స్కూల్లో వాళ్ళతో పాటు జాయిన్ చేశాడు. అక్కడికి పోతే క్లాస్ ఫస్ట్ నా ఫ్రెండ్, సెకండ్ నా స్నేహితురాలు. ట్యూషన్కి వెళ్తాం. ట్యూషన్కి వెళ్తే మేమంతా ఇంటి బయట కూర్చోవాలి, కడపమాన్ బయట కూర్చోవాలి. మొద్దుగా చదివే స్టూడెంట్లు అందరూ కూడా లోపల కూర్చోంటారు. మాకు అర్థమయ్యేది కాదు, ఏంది ఇది మమ్మల్ని బయట కూర్చొని పెట్టినారు. మా కాళ్ళు అన్నీ తగిలేవి, ఎవరైనా వచ్చిపోయేవాళ్ళంతా చాలా ఇబ్బంది పడినాం. మాకు నీళ్ళు ఇవ్వాలన్నా వేరే గ్లాస్తో నీళ్ళు ఇచ్చేవారు, కుండ సపరేట్గా పెట్టేవారు. ఈ వివక్ష మేము అప్పటికే భరించలేక ఆ కుండను పగలగొట్టేసిన నేను. ఎవరికి తెలియకుండా పగలగొట్టేసి మార్నింగ్ మా అమ్మను మా నాన్న పిలిపించి నన్ను దండించి, నేనేం తప్పు చేయాలని నన్ను ముట్టుకోవద్దన్నారు. నీళ్లు తాగేదానికి ఎందుకు ముట్టుకోవద్దన్నారు, వాళ్ళకు ఉన్నాయి. అట్లా అప్పుడే క్వశ్చన్ చేసే తత్వం ఉండింది. ఆ బీజాలు ఎక్కువ నాటుకున్నాయి. మళ్ళీ మా వీధి పక్కనే శ్రీరామనవమని మా ఊర్లో చాలా బాగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. మెరవిని దేవుళ్ళు పెట్టి మెరవిని అంతా జరుగుతుంది. ఆ గుళ్ళకి మమ్మల్ని ఊరిని రానిచ్చేవాళ్ళు కాదు. మేము వెళ్ళి గేట్లో నిలబడుకొని ఆ డెకరేషన్ చేస్తా ఉంటే చూసేది, మమ్మల్ని తరిమేసేది. ఇదంతా చిన్నతనంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం మేము ఎదుర్కొన్నాం ఆ వీధుల్లో. ఇంకో సంఘటన ఏమంటే, నన్ను పనికి పిలిచారు. నేను ఆర్టిస్ట్గా పనిచేసేవాడిని. ఆర్టిస్ట్గా నన్ను పిలిచి వాళ్ళు పిలిచి పని చేసి మధ్యాహ్నం అన్నం పెడతారు కదా. అన్నం పెట్టేటప్పుడు నేను ఏ క్యాస్ట్ అని అడిగి, నాతో పాటు ఉన్న వ్యక్తికి పెద్ద ఆయనకు ఒక ప్లేట్లో నన్ను బయట కూర్చొని పెట్టి అన్నం పెట్టారు. సో ఆకలికి నేను అన్నం తినాల్సిందే, తిని నేను మళ్ళీ పనికి వెళ్ళాల్సింది. సో ఇట్లా వివక్ష నాలో, నేనే బొమ్మ వేసినట్టుగా అతను వేయలేడు. సో నాకున్న ప్రతిభకి నన్ను చాలా రకాలుగా ప్రతిభ పరంగాను, విద్యాపరంగాను, చివరికి కూలి చేసే చోట, అన్ని చోట్ల మేము వివక్ష ఎదుర్కొన్నాం. మా అమ్మ నాన్న ఇంకా ఎక్కువ ఎదుర్కొన్నారు. వాళ్ళు చెప్పలేరు దాన్ని ఏందో వాళ్ళు కామన్గా తీసుకునే పరిస్థితి అయితే. కానీ ఇప్పుడు అంటే అప్పుడైతే ఉండింది, కానీ ఇప్పుడు రాను మొత్తం ప్రభుత్వాలు దీని మీద కఠినంగా వ్యవహరించడం, కుల వివక్షను పైన చాలా కఠినంగా వ్యవహరించడం, ప్రస్తుతం అయితే కఠిన చట్టాలు రావటం కూడా ఇప్పుడు నాకు తెలిసి ఈ కుల వివక్ష ఈ పెద్దగా లేదనుకుంటాను నేను. ఇది అంగీకరించాను నేను. లేటెస్ట్ ఇన్సిడెంట్ ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. మన జిల్లా కలెక్టర్ గారు మొన్న ఈ మధ్య దాడికి ప్రయత్నించారు, విఆర్ఓల పైన దాడికి ప్రయత్నించారని చెప్పేసి దాడి చేసిన సంఘటన పరిశీలన నిమిత్తం మదనపల్లికి రావడం జరిగింది.
ఆయన వచ్చి ఒక మాట మాట్లాడాడు వచ్చి, చంపేస్తున్నారబ్బా, చంపేస్తున్నారు ఎదురు అయితే అంటే ఇలా భూ కబ్జాలు చేసే వరకు కులం లేదు అన్నాడు ఆయన. ఎవరైనా సరే భూ కబ్జాదారులు. నేను వెంటనే అక్కడ ఉండి భూ కబ్జాదారులకు కులం ఉంది, దాన్ని రెక్టిఫై చేయడంలో కూడా కులం ఉంది సార్ అన్న. ఇది వితండవాదము అని చెప్పేసి నాకు వాగ్వాదం జరిగింది. ఆయన ఒప్పుకోలే. క్యాస్ట్ ఎక్కడ క్యాస్టిజం దాని రూపం మార్చుకొని మరింత ఎక్కువ అయిపోయిందే తప్ప ఒక కుల వివక్ష అనేది పోలేదు సార్. మీరు చాలా ఉదాహరణలు ఉన్నాయి. చట్టాలు బాగా కఠినతరం అయిపోయాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఒకటి వచ్చింది. ఎక్కడ ఈ చట్టం వల్ల చాలా మంది ఒకవేళ ఆ చట్టం వలన కూడా చాలా వరకు ఈ వివక్ష కూడా పూర్తిగా తగ్గింది అనేసి ఇది ఉంది. దీన్ని మీరు ఏకీభవిస్తారా? పూర్తిగా ఏకీభవించలేము కానీ అక్కడక్కడ ఆ చట్టం రావడం ద్వారా కొంత వెసులుబాటు మాకు కలిగింది, కొంత రక్షణ భయం ఇతర సమాజానికి ఏర్పడిందే తప్ప, భయం ఏర్పడిందే తప్ప వాళ్ళల్లో మానసికంగా ఇంకా పూర్తిగా ఆ భావజాలాలు ఇంకా పోలేదు. 70-80% ఇంకా అలాగానే ఉన్నాయి. సరే, ఒకవేళ మీరు రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి మీరు మొత్తం తిరుగుతూ ఉంటారు. ఓకే, రాష్ట్రం గురించి పక్కన పెడదాం. ప్రస్తుతం మన అన్నమయ్య జిల్లాలో ఈ చట్టం తీరు ఎలా ఉంది? వివక్ష మన జిల్లాలో పూర్తి స్థాయిలో తగ్గిందా అంటే ఏమంటారు? ఏ మాత్రము తగ్గలేదు. వివక్ష రూపం మార్చుకొని వికృత చేష్టలు చేస్తారు. చాలా సంఘటనలు మనం చూసాం. ప్రణయ్ హత్య ఈ మధ్యనే శిక్ష పడింది వాళ్ళ ఆ కేసుల్లో, అమృత కేసుల్లో శిక్ష పడింది. రీసెంట్ గా కర్ణాటకలో ఒక ఇల్లు కూల్చేస్తే గన 78 మందికి జీవితకాల శిక్ష పడింది. సో ఈ రకమైన తీర్పులు ఇప్పటికీ వస్తున్నాయంటే మనం గమనించాలి. అన్నమయ్య జిల్లాలో లేటెస్ట్ గా ఒక గుర్రంకొండలో ఆమె ఎరుకల అలివేలమ్మ పైన దాడి, ఒక ఊరు మొత్తము ఒక సింగిల్ 1-2 ఇండ్లు ఉన్నాయని మొత్తము అక్కసతో ఊర్లో నుంచి దాడి చేసి వివస్త్రం చేసి కొట్టేసినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. జిల్లా కలెక్టర్ గారు కనీసం కూడా ఆ సంఘటన పైన స్పందించలేదు. మా వాళ్ళు వెళ్ళి జిల్లా కలెక్టర్ కూడా చెప్పారు, ఒక తెలియకపోతే స్పందించలేదు ఆయన. అదే వాళ్ళ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి ఏదన్నా జరుగుతుంది అని తెలిస్తే హుటాహుటిన వచ్చినటువంటి కలెక్టర్ గారు ఒక అలివేలమ్మ పైన, ఎస్టీ మహిళ పైన విమర్శన చేసి ఆమెను పట్టుకోరాని చోట పట్టుకొని, మీ ఛానల్లోనే చాలా అది వైరల్ కూడా అయింది, పట్టుకొని ఆమె ఏడుపు కన్నీరు మా కలెక్టర్ కనపడలేదు. మరి ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏ రకంగా అయిపోయిందంటే చెప్పుకోవడానికి ఒక మంచి అధికారి కూడా మాకు లేకుండా పోతున్నారు. ఎందుకు ప్రతి డివిజన్ లోన ఎస్సీ ఎస్టీల దీనిల కోసం పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు, దానికి ప్రత్యేక సిబ్బంది ఉన్నారు. ఏదన్నా జరిగితే ఆ కేసుల విచారణ కూడా డిఎస్పీ స్థాయి అధికారులే నిర్వహిస్తున్నారు కదా. ఇప్పుడు ఎందుకు వివక్ష అంత ఎందుకు ఉంటుంది? ఇక్కడ చట్టాన్ని రక్షించే బాధ్యత ఎట్లుంటుందంటే, వివక్ష అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సెల్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది 2014 నుంచి అమల్లోకి వచ్చింది. మన ఇక్కడ డిఎస్పీ లేదు, మాకు సిబ్బంది ఉంటారు తప్ప డిఎస్పీలు ఉండరు ఇక్కడ. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా డిఎస్పీ లేరు. ఖాళీ కుర్చీలు మనకు దర్శనం ఇస్తాయి. మీరు ఏ ఎస్సీ ఎస్టీ సెల్ ఏ ఆఫీస్కి వెళ్ళినా మీకు ఖాళీ కుర్చీలే దర్శనం ఇస్తాయి. ప్రజెంట్ ఇప్పుడు ఈ సందర్భం ఇప్పుడైనా మీరు ఫోన్ చేసి కనుకోవచ్చు, దర్శనం మిస్ అయితే తప్ప ఎక్కడ కూడా లేదు. రాష్ట్రంలో ఇది సిఐడి డిపార్ట్మెంట్ కొట్టించినటువంటి పుస్తకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి. ఇక్కడ మీరు గమనిస్తే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్ ది లైవ్. సిఐడి డిపార్ట్మెంట్ జిల్లాల వాళ్ళగా ఎస్సీ ఎస్టీ సెల్లు, కోర్టు వాళ్ళ డిస్టిక్ సంబంధించిన డిఎస్పీల నంబర్లతో సహా ఇక్కడ ఇచ్చింది. మీరు ఏ నెంబర్కి ఫోన్ చేసి ఇక్కడే లైవ్ లో ఫోన్ చేసి అడిగినా ఈ ఆఫీసర్ ఎక్కడ పని చేస్తున్నారు, ఎక్కడున్నారు కూడా మీకు తెలిసిపోతుంది. ఎవరు కూడా పోస్టింగ్ లో లేరనే విషయం స్పష్టం అవుతుంది మీరు గమనించినట్లయితే. ఇప్పుడు మదనపల్లిలో ఉంది కదా ఎస్సీ ఎస్టీ సెల్ పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ ఇక్కడ ఒక డిఎస్పీ కూడా ఉన్నారు కదా. కేవలం బోర్డు మాత్రమే ఉంది, అందులో ఇద్దరు కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు తప్ప అక్కడ అధికారులు డిఎస్పీ స్థాయి అధికారి ఎవరు కూడా లేదు. జనరల్ డిఎస్పీనే మళ్ళీ కూడా పాత పద్ధతి, మూస పద్ధతిలోకి వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేసులు నీరు గార్చే రకంగా ఈ రోజు విచారణ జరుగుతుందేమో అనే సంఘటన ఏర్పడతారు. అంటే ఈ విషయం పైన మీరు ఇటీవల జాతీయ ఎస్సీ ఎస్టీ సెల్ కమిషన్ సభ్యులు కలిశారు కదా, దీనిపైన ఖచ్చితంగా నేను దీనిపైనే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ని, కమిషన్ సభ్యుల్ని కూడా నేను కలిసి చాలా పరిస్థితి గురించి మొత్తం చెప్పాను. ఆయన స్పందిస్తూ వెంటనే మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి లేఖ రాశారు. ఆయన మీరు గమనించినట్లయితే స్టూడియో తరపున అందరికి చూపిస్తాను. ఆయన ఈ డీజీపీ గారికి నా పేరు పైన
ఇతను చేసినటువంటి బహుజన సేన స్టేట్ ప్రెసిడెంట్ చేసినటువంటి కంప్లైంట్ మీద మీరు పూర్తిగా విచారణ చేసి వెంటనే రిపోర్ట్ చేయాలా, దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నన్ను కన్సల్ట్ కమ్మని నన్ను పిలిచి మాట్లాడమని అంటే చెప్పింది. ఒకటి ఇప్పుడు ఒక చిందు గారు నాకు వచ్చిన డౌట్, ఇప్పుడు ఓకే ఎస్సీ ఎస్టీ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఇవి ఎస్సీ ఎస్టీ సెల్ పోలీస్ స్టేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి? మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు వాస్తవంగా అయితే ఆ. భారతదేశం మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 సెప్టెంబర్ 11వ తేదీ అమల్లోకి వస్తుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం ఏం చేస్తుందని చట్టబద్ధత అయిన తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 338 ఒక వెసులుబాటు, దాని 338 క్లాస్ 5 ఏమిస్తుందంటే ఆయా రాష్ట్రాలు ఆ చట్టాన్ని పరిరక్షించుకునే కోసము కమిషన్ ఏర్పాటు చేసుకొని వారి దాన్ని బాగా చక్కగా దాన్ని క్రమబద్ధీకరించుకోవడం కోసం చేసుకోమని చెప్పింది. ఆ ఆప్షన్ తో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2003-4 ప్రాంతంలో జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసి ఆ సిఫారసులు అమలు చేయాలనే పోరాటంలో కూడా నేను పాల్పంచుకున్నాను. అప్పటికే కొత్త కోటలో ఫైట్ జరిగితే పాల్పంచుకున్న సందర్భం ఉంది. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో మన తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ సెల్ ఏర్పాటు చేయమని చెప్పేసి కమిషన్ సిఫారసులు చేస్తే దాన్ని మార్చుకుంటూ 2014 సంవత్సరం నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు జాతీయ కమిషన్ సభ్యులను కలిశారు, ఆయన లెటర్ ఇచ్చారు. సో మీ తర్వాత రాష్ట్ర హోంమంత్రిని డీజీపీని కలిశామంటున్నారు. వీళ్ళ నుంచి మీకు ఎటువంటి హామీ వచ్చింది? వాళ్ళు ఏం మాట్లాడారు మీరు వాళ్ళతో? వాటి నుంచి ఎటువంటి హామీ వచ్చింది మీకు? ఇక్కడ డీజీపీ గారి యొక్క స్పందన ఎట్లుంటుంది, చాలా మిశ్రమ స్పందన వచ్చింది. ఆయన ఈ విషయాన్ని పెద్ద ఇంపార్టెంట్ విషయంగాను లేదు ఇది ఇంపార్టెంట్ దాన్ని తీసుకోలేదు. తప్పకుండా చేస్తామండి అని చెప్పేసి ఒక మాట అనేసి ఆయన కనీసం ఏం జరుగుతుందని చర్చ కూడా పెట్టలేదు. ఆయన పంపించింది. హోంమంత్రి గారిని కలిసిన తర్వాత ఆమె బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ కు సంబంధించిన మేడం గారు కాబట్టి కాస్త నిలబడి అసలు విషయం ఏం జరుగుతుంది అడిగితే 98 మంది లేరు మేడం, ఇట్లా తీసేశారు అంటే స్టేట్ వైడ్ 98 మంది డిఎస్పీలను మూకుముడిగా నిశ్శబ్దంగా గుట్టు చప్పుడు కాకుండా 2024 సంవత్సరంలోనే అందరిని పోస్టింగులు తీసేసి ఎక్కడ వాళ్ళని అక్కడికి వేసేసారు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ చేసే డిఎస్పీలే లేరు, స్పెషల్ డిఎస్పీలు లేరు, జనరల్ డిఎస్పీలే దాని బాధ్యత తీసుకుని. ఎవరు తొలగించారు, ఎందుకు తొలగించారు దీన్ని? 2024 సంవత్సరంలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ఇంకా 1-2 నెలలు ఉన్నాయనగా అంతకు ముందే అప్పటి ప్రభుత్వము వీళ్ళందరినీ కూడా డిస్పోజ్ చేసింది. డిస్పోజ్ చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే దీన్ని ఫుల్ఫిల్ చేస్తామని మేము ఆశపడ్డాం. ఇప్పటికి 9-10 నెలలు కావస్తామని కూడా దీని మీద ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేదు. అంటే ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉండే డిఎస్పీలు ఊరికే ఉన్నారా, లేకపోతే దీంట్లో మొత్తం ఎవరు లేరా? ఎస్సీ ఎస్టీ సీల్ లో ఎవరు లేరు. వాళ్ళు డిఎస్పీలు గానీ కొనసాగుతున్నారు కానీ బయట వేరే ఛాంబర్స్ లో వేరే. ఇప్పుడు మనం మదనపల్లి చేద్దాం. ఇప్పుడు మదనపల్లి ఎక్కడ ఉంది? మనకు అన్నమయ్య డిస్టిక్ అని ఉంటది. అన్నమయ్య డిస్టిక్ అని ఉంది. ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ. సార్ ఫోన్ చేద్దామా ఈ నెంబర్ కి? తప్పకుండా చేయండి. 2-3 జిల్లాలకు ఫోన్ చేయండి మీరు. కోస్తా ఇప్పుడు డిఎస్పీ గారి నెంబర్ ఇదే కదా? చేయండి. ఇదే కదా? అదే అన్నమయ్య అదే చేయండి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు, ఎప్పుడు చేశారు, అన్ని వివరాలు కూడా కనెక్ట్. ఎన్ని రోజులు అయింది బుక్ పబ్లిక్ 24 లోనే ఇచ్చారు. 24 లో అయిందా? 25 లో కూడా ఇచ్చారు. 24 లోనే చేశారు. ఒకసారి ట్రై చేద్దాం ఉండండి. నెంబర్ కూడా పనిచేయట్లేదు. అన్నమయ్య జిల్లా డిఎస్పీ నెక్స్ట్ జిల్లా ట్రై. మన జిల్లా ఇంకా నెక్స్ట్ జిల్లా ఏం చేద్దాం? చిత్తూరు చేద్దాం. ఒకసారి చిత్తూరు ట్రై చేద్దాం. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. అనంతపురం చేద్దాం. మన రాయలసీమ పరిధిలో మాత్రమే ట్రై చేద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. మొత్తం అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అనే వస్తున్నాయి. సో ఆ డిపార్ట్మెంట్ ని రద్దు చేసేసారా? డిఎస్పీలని అంటే పోస్టింగ్ లేకుండా రద్దు చేసేసారా? భవిష్యత్తులో వెయ్యరా? అసలు ఏంటి మా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయిందండి. సో మీరు ఈ విషయాన్ని హోమ్ మినిస్టర్ గారి దృష్టికి, డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు? తప్పకుండా డీజీపీ గారి దృష్టికి 2 దఫాలుగా తీసుకెళ్లాము. హోమ్ మినిస్టర్ గారి దృష్టికి మొన్ననే వెళ్ళి కలిసేసి మొత్తం వివరంగా ఇచ్చేసి వచ్చినారు. రిటర్న్ గా చెప్పినాను, అన్ని రాతపూర్వకంగా అన్ని చెప్పి నష్టం ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా
ఆమెకు మేడం గారు పూర్తిగా వివరించడం జరిగింది. సానుకూలంగానే స్పందించారు. తొందరలోనే ఏర్పాటు చేస్తాం చందు గారు, ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే మాటలు ఆమె కొంచెం ఊరట కలిగించే మాటలు మాట్లాడి. ఇప్పుడు స్టేట్ వైడ్ డిఎస్పీలు లేరు. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ల పనితీరు ఎలా ఉంది? ఒకవేళ ఎస్సీ ఎస్టీలు ఏమన్నా ఒకవేళ ఏదన్నా ఇన్సిడెంట్స్ జరిగి అక్కడికి వెళ్తే వాళ్ళు ఎవరు కేసు కొడుతున్నారు, ఎవరు విచారణ చేస్తున్నారు? ఇది పాత మోస పద్ధతి ఏముందంటే డిఎస్పీ స్థాయి అధికారి ఈ కేసులను విచారణ చేయాలి. అవును. కాబట్టి జనరల్ డిఎస్పీనే ఏం చేస్తారంటే, జనరల్ డిఎస్పీకి మామూలుగానే కేసులు బెడద ఎక్కువ ఉంటుంది. మామూలు ఉండే 10-11 మండలాల్లో ఆయనకి ఇన్ఛార్జ్ ఉంటే అన్ని కేసులు ఆయన చూసుకోవాలా. స్పెషల్ కేసులు కూడా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఆయనే విచారణ చేయాలి. సో కాల పరిమితి మటుకు 60 రోజుల సమయం ఉంటుంది. అన్ని కేసులకు నెల రోజులు 60 రోజుల సమయం ఉంటుంది. ఈయన ఛార్జ్ షీట్ కూడా పూర్తిగా వేస్తారంటే పూర్తిగా ఛార్జ్ షీట్ కూడా వేయలేని స్థితిలో ఉన్నారు ఈ రోజు. 60 రోజుల సమయం ఇచ్చిన ఆ ఛార్జ్ షీట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేయడము, పర్మిషన్ తీసుకోవడము, మళ్ళీ ఇంకా మేము ఫర్దర్ ఇంకా డెవలప్ చేస్తామని కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని అన్ని ఛార్జ్ షీట్ కాలం కూడా లేట్ చేస్తాం. నాకు తెలిసి ప్రతి నెల సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సమావేశాలు జరుగుతాయి. అప్పుడు గతంలో అయితే నాకు తెలిసి ఆ సమావేశాలకు ఎస్సీ ఎస్టీ సెల్ చూసే డిఎస్పీ గారు కూడా వస్తున్నారు, పోలీస్ సిబ్బంది చాలా మంది హాజరవుతున్నారు. ఆ సమయంలో ఈ ప్రజా సంఘాల నేతలు కూడా అక్కడికి వచ్చి ఈ డివిజన్లో ఎక్కడైనా దళితులకు అన్యాయం జరిగింటే వాళ్ళు అక్కడ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండేది. సో ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆ సమావేశాలు జరుగుతున్నాయా? వీటికి ఎస్సీ ఎస్టీ సెల్ మానిటరింగ్ చేసే అధికారులు ఏమన్నా వస్తున్నారా? ఈ సమావేశాల పట్ల ప్రభుత్వ అధికారుల వివక్ష ఎంత నిర్లక్ష్యం ఉంటుందంటే మా సమావేశాల పట్ల, మిగతా వేరే సమావేశాలు ఏవైనా సరే టైం టు టైం జరుగుతాయేమో కానీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు ఈ జిల్లాలో కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డివిజన్ స్థాయిలో జరిగే మన మానిటరింగ్ కమిటీ సమావేశాలు పూర్తిగా వివక్షకు గురవుతున్నాయి. కనీసం నెలకు ఒకసారి మండల స్థాయిలో జరగల్లా, 3 నెలలకు ఒకసారి డివిజన్ స్థాయిలో జరగల్లా, ప్లస్ జిల్లా స్థాయిలో జరగల్లా, 6 నెలలకు ఒకసారి రాష్ట్ర స్థాయిలో జరగల్లా. నాకు తెలిసినంత వరకు రాష్ట్ర స్థాయిలో గత ప్రభుత్వము 2 పర్యాలుగా మీటింగ్ పెట్టింది. డివిజన్ స్థాయిలో ఏ అధికారి వచ్చి ఎప్పుడు పెడతాడో తెలియదు. ఈయన కొత్తగా వచ్చినటువంటి సబ్ కలెక్టర్ గారు ఒక్కసారి ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఏర్పాటు చేసి ఆయన కమ్ము తిన్న పరిస్థితి అయింది. ఇన్ని సమస్యలు గతంలో సంవత్సరానికి మీటింగ్ ఏర్పాటు చేసిన చరిత్ర ఇక్కడ కూడా ఉంది. చాలా చోట్ల అసలు మీటింగ్లే అలాంటి మీటింగ్లో ఉన్నాయని తెలియని మండలాలు కూడా ఉన్నాయి మన జిల్లాలో. ఇది చాలా దారుణమైన విషయము. అధికారులు దీనిపైన ఏ రోజు కూడా మెమో ఇచ్చిన సందర్భాలు కూడా లేవు. మేము దీని మీద సెక్షన్ 4 అప్లై చేసి ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అధికారులు వాళ్ళపైన అట్రాసిటీ కేసు సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేయమని ఎంతో రిక్వెస్ట్ అయినా చేయరు. ఇంకోటి, ఈ సమావేశాలకు మంత్రులు, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. ఏ రోజు ఒక ఎమ్మెల్యే వచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడో 10 ఏళ్ల ముందు ఇప్పటి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఆ సమావేశాలకు వచ్చేవారు. దురదృష్టవశాత్తు ఆయనకు కూడా పిలిపిస్తున్నారో లేదో తెలియదు కానీ ఎవరు హాజరు కావట్లేదు. సమస్యలు ఎప్పటికప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు ఒకటే సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉంది. చాలా దారుణంగా జరుగుతుంది సమావేశాలు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సపోజ్ మదనపల్లి డివిజన్ లో మీరే అన్నారు ఇటీవల కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి దళితుల పట్ల. సో ఈ కేసులన్నీ ఎవరు కేసులు కడుతున్నారు, ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు ఏం చెప్తారు? కేసులు కట్టే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఇబ్బంది ఎస్సీ ఎస్టీలకి. రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభ కోసం కేసులు కట్టుకోమంటే ఫోన్ల ద్వారా చెప్తే కేసులు, తప్పుడు కేసులు చాలా కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజే కొన్ని కేసులు కొట్టేశారని చెప్పేసి ఒక నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చారు, చూశాను. కొన్ని కేసులు కొట్టేశారని. కానీ ఇక్కడ కేసులు కట్టాలంటే కానీ ఒక ధర్నా చేయాలి. ఒకేసారి కేసులు కట్టాలంటే ఒక ధర్నా చేసే పరిస్థితి ఉంది ఈ రోజున. కేసులు కట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా కడుతున్నారు. ఇంకోటి ఏమంటే, మొన్న ఎగ్జాంపుల్ అది అలివేలమ్మ కేసు, లేటెస్ట్ కేసు చెప్తాను. ఆమెకు చెయ్యి చేశారు, మీరు చూశారు. చెయ్యి చేశారు, పెద్ద పెద్ద రక్తగాయాలు చేశారు, ఇబ్బంది చేశారు. అటెంప్ట్ మర్డర్ కట్టకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలి దాంట్లో చెయ్యి చేసినా కూడా. కానీ అక్కడ ఓన్లీ అట్రాసిటీ కట్టేసి అటెంప్ట్ మర్డర్ కేసు కట్టకుండా వదిలేసి ఇంకా అరెస్ట్ లేకుండా 41 నోటీస్ ఇచ్చేయడము, ఇవన్నీ చాలా చట్టాన్ని నీరుగార్చే పనులుగా ప్రాథమిక దశలోనే జరిగిపోతుంది. ఇంకా విచారణ సమయానికి వస్తే గన డిఎస్పీ గారు ఇంతకుముందు స్పెషల్ డిఎస్పీ ఉన్నప్పుడు ఒక పార్టీని పిలిచే బాధిత వర్గాల దగ్గరికే డిఎస్పీ వచ్చేస్తాడు, ఇంటికి వస్తాడు. మా ఊరికి ఎక్కడ జరిగిందో సంఘటన అక్కడ సంఘటన కూర్చుంటాడు, ఏం జరిగింది విచారణ చేసుకుంటాడు, అందరినీ మాట్లాడతాడు. ఒక పార్టీని మాట్లాడిన తర్వాత ఆపోజిట్ పార్టీ ఏం చెప్తుందో వాళ్ళకు కూడా స్టేట్మెంట్ తీసుకునే సందర్భాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఏం కనపడలేదు సార్. జనరల్ గా విచారణ జరిగిపోతుంది. ఒకటి, ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి నేను నా దృష్టి కూడా కొన్ని అంశాలు వచ్చాయి కాబట్టి ఓపెన్ గా మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు నిజంగా
ఈ కుల వివక్షకు దాడులకు పాల్పడిన వాళ్ళు చూస్తాం ఉన్నారు కూడా, మేము కూడా వాటిని చాలా వరకు వెలుగు తీసాం. అయితే దాదాపు ఇప్పుడు సపోజ్ 10 కేసులు కట్టారనుకోండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు 10 కడితే 9 వీగిపోతున్నాయి. రాజయ్య పోవటము లేకపోతే ఇతరత్ర కారణాలు, ఒకటో అర నిలబడుతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారు? దీనికి అధికారుల నుంచి ఉన్నటువంటి తప్పిదంతో పాటు అవగాహన లేని దళిత సమాజం కూడా కొంత ఉంది. ఇక్కడ అన్ని నీరుగారిపోతున్నాయి, తప్పుడు కేసులు అనేది కాదు కానీ, మొదట మా వాళ్ళకు ఇది అట్రాసిటీ, ఇట్లా జరిగితే ఇది అట్రాసిటీ అనేది గుర్తించడమే ఒక పెద్ద ఎత్తు. ఇప్పుడు చాలా అవగాహన వచ్చింది కాబట్టి, సంఘాలు ఎక్కువ అయినాయి కాబట్టి తెలుస్తుంది కానీ, ఇక్కడ నీరుగా కూడా ఏం లేదు సార్. కేసు ఎఫ్ఐఆర్ నమోదైతానే ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితునికి 25,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి, కాంపన్సేషన్ ఫండ్ ఇవ్వాలి. ఫండ్ ఇచ్చి చట్టం రక్షణ కోసము ఆ ఫండ్ ఇస్తారు, ఆయన చట్టాన్ని చేసుకుని. కానీ ఎక్కడ కూడా ఏ దశలోనూ కూడా ప్రభుత్వం మాకు రక్షణగా నిలబడదు. పల్లెల్లో ఏమైపోతుందంటే, రోజు ఎవరి కింద అయితే పని చేస్తుంటారో వాళ్ళ కిందే పని చేసి వాళ్ళ మీదనే కేసులు పెడితే రేపు పొద్దున్నే మళ్ళా వాళ్ళ కిందనే పని పోవాలి కదా, ఘర్షణ వాతావరణం ఉంటుంది కదా అని చెప్పి మన వల్లనే అక్కడ దళిత వర్గాలే ఇతన్ని ఆఫ్ చేసేస్తాయి. వద్దు మనం కలిసిమెలిసి ఉందాము అని భయపడిస్తాయి. శిక్ష పడే క్రమంలో రాజీలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం నుంచి ఏదైనా ఆదాయం వస్తే కన్నా ఆదాయం తీసుకొని పై స్థాయి కోర్టులకు వెళ్దాం అనుకునే స్థితి కూడా లేదు. ఇక్కడ ప్రాథమిక దశలోనే, విచారణ దశలోనే చాలా భయాందోళనకు గురి చేస్తూ రాజీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా, సాంఘిక సంక్షేమ శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్ గా అట్రాసిటీ కేసుల మీద పనిచేస్తే కన్నా రాజీ అనే మాట ఉండదు సార్. అంటే ఇంకొకటి శ్రీచందు గారు, ఇప్పుడు కొంతమంది అంటే నాకు తెలిసి కొన్ని చోట్ల ఈ ఎస్సీ ఎస్టీ కేసులను తమకు ఆయుధంగా మలుచుకొని ఇతర వర్గాలపై అక్రమంగా అన్యాయంగా కేసులు పెడుతున్నారని, ఈ కారణంగా నిజంగా బాధింపబడ్డ దళితులు తీవ్ర అన్యాయాలకు గురవుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే దీన్ని చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభాల కోసము దళిత వర్గాలని ముందు వరుసలో పెట్టి వాళ్ళని పబ్బం గడుపుకునే పరిస్థితి. ఈ మధ్య మనం కాలంలో చాలా మంది బూతులు తిట్టి జైలు పాలు కేసులు అయిన సందర్భాలు మనం చూసాము. మళ్ళీ ఇప్పుడు వచ్చి రాజీ పడుతున్న సందర్భం చూసాం. సో ఇలాంటి వారి వల్ల ఆ ఇబ్బంది అయితే ఎదుర్కొనే పరిస్థితి. నిజంగానే ఆ చట్టాన్ని ఉపయోగించుకొని ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్ళకి అది కాస్త కంటి తుడుపుగానే అనిపిస్తాం. ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు దళితులను ముందరేసుకొని వాళ్ళ ద్వారా పబ్బం గడుపుకొని వాళ్ళ ప్రత్యర్థుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కట్టడం ఇట్లాంటివి చేస్తున్నారని మీరే అంటున్నారు. ఇటువంటి పైన దళిత సంఘాలు ఎందుకు ఉద్యమించవు? వీటిపైన ఎందుకు తీవ్రంగా ఖండించవు? ఎందుకండి సార్, అలాంటి వారికి ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి అయితే ఉండదు సార్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనే అతనికి ఎవరు వచ్చి సపోర్ట్ చేసి మాట్లాడలేదు సార్. ఎవరు సపోర్ట్ చేసి మాట్లాడలేదు. అట్లాంటి వాయిస్ చేసే వాళ్ళకి, అట్లా చేసే వాళ్ళకి. సో వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ అధికార బలము జులుం చూపించుకోవడానికి చట్టాన్ని వాళ్ళ చుట్టంగా వాడుకుంటూ కొంతమంది ఆశలు ఇస్తాం, ఈసీలు ఇస్తాం అని చెప్పి ఆ రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని వాళ్ళ పబ్బం కట్టుకుంటున్నారే తప్ప మనము వాళ్ళని ఏ రోజు సమర్థించింది లేదు, వాళ్ళని ఏ రోజు మనము కరెక్ట్ అని చెప్పింది లేదు. స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతాం. మదనపల్లి డివిజన్ కు సంబంధించి మదనపల్లి డివిజన్ లో కొంతమంది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్నారు. వీటి కొంతమంది దళిత సంఘాల ప్రతినిధులు కూడా అండదండలు ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటే ఇది చాలా తప్పు సార్. అలాంటి నేపథ్యం గల మనుషులు ఎవరున్నా కూడా సమాజం ఖచ్చితంగా చూస్తాను సార్. సమాజం ఖచ్చితంగా చూస్తాను. అట్లా చేయడానికి అవకాశమే లేదు. ఇంకోటి ఏమంటే అట్లా చేయడం కూడా చాలా తప్పు సార్. అట్లా వాళ్ళని ఖచ్చితంగా ఖండించాల్సిందే. అలా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. కానీ మదనపల్లి డివిజన్ ప్రాంతంలో దళిత సంఘాలకు మంచి పేరుంది, మంచి నాయకత్వం ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి లీడర్షిప్ ఉంది. సో రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా కూడా మంచి నాయకత్వం స్పందించేది ఏదన్నా కూడా మదనపల్లి నుంచి జరుగుతుంది. ఓకే, కరెక్టే, మీరు చెప్పింది ఒప్పుకుంటాను నేను కూడా. మరి ఎందుకు 10 కేసులు 9 కేసులు వీగిపోతున్నాయంటే ఏం చెప్తారు? 10 కేసుల్లో 9 కేసులు వీగుతున్నాయంటే నేను కూడా ఒప్పుకోను సార్. 10 కేసులు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రేషియో తీసుకుంటే కన్నా సగం కేసులు వీగిపోతున్నాయి సార్.
48% కేసులు వీగిపోతున్నాయి సార్. అంటే వీగిపోవడం అంటే ఫాల్స్ కేసులుగా చూపించబడుతుంది. ఫాల్స్ కేసుగా చూపించబడుతున్నాయంటే దానికి కారణం ఏమంటే వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా, శక్తి సామర్థ్యాల దృష్ట్యా, ఆ కేసును ఎదుర్కొనే దమ్ము దృష్ట్యా, వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం అండలేకో, డబ్బు అండలేకో చాలా కేసులు రాజీ పడిన సందర్భాలు కూడా నేను నా కళ్ళతో చూశాను సార్. నాకు తెలిసి ఈ కారణంగానే ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బందిని తీసేసి మామూలు జనరల్ గా చేస్తున్నారు ఏమన్నా? లేదు సార్, ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది ఏమిటి దళిత సమాజానికి. ఈ రకంగా కేసులు నీరుగారుకుంటూ పోతే అట్రాసిటీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా నీరుగారిపోతుంది సార్. ఈ చట్టం పెట్టింది వివక్ష జరగకుండా, ఈ చట్టం పెట్టింది ఎక్కడ కూడా అవహేళనకు, అవమానాలకు దళిత సమాజం గురి కాకుండా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడింది సార్. కానీ ఈ కేసులు ఎక్కువ నీరుగారిపోవడం వల్ల దీని యొక్క ప్రాధాన్యత తగ్గించే కుట్ర కూడా ఒకటి జరుగుతుంది సార్. సో కాబట్టి లాస్ట్ టైం మీరు గమనించినట్లయితే సుప్రీంకోర్టు దీని మీద 2-3 సార్లు జోక్యం చేసుకుంది ఈ చట్టం పైన. జోక్యం చేసుకొని 2016-17 ఆ ప్రాంతంలో ఈ చట్టాన్ని ముందస్తుగా విచారణ చేసి తర్వాత కేసు కట్టాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిస్తే పెద్ద ఎత్తున దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం జరిగితే 11 మంది చనిపోయారు కూడా ఆ ఉద్యమంలో. మళ్ళీ సుప్రీంకోర్టు, పార్లమెంటు ఇన్వాల్వ్ అయ్యి, ఈ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ చట్టాన్ని పటిష్టం చేశారు. సో కాబట్టి ఈ చట్టము మధ్యలో దూరుతూనే ఉంది సార్. సుప్రీంకోర్టులో ఎవరో గురించి ఈ కేసుని, ఈ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య కాలంలోనే మనకు మళ్ళీ ఒక చోర కంటించారు చూడండి సుప్రీంకోర్టు. ఏమి మీరు బహిరంగ తిడితేనే దాన్ని కేసు వర్తిస్తుంది, మిగతా లేకుంటే వర్తించదు అని. చాలా మందికి ఒక తప్పుడు అవగాహన ఉంది సార్. ఫస్ట్ పోలీసులు కూడా దీన్ని గమనించాలా, వ్యవస్థ కూడా గమనించాలా. కులం పేరు పెట్టి దూషిస్తేనే అట్రాసిటీ కేసు కాదు. చాలా మంది సార్ కంప్లైంట్ రాసి ఎత్తుకొని ఇచ్చిన హుందాగా మీరు కులం పేరు పెట్టి రాయండి అనే ఆఫీసర్లు ఉన్నారు సార్ మనకి. ఇంకా అలా కాదు సార్. అట్రాసిటీ చట్టం అంటే తన భయభ్రాంతులకు గురి చేసిన, తన భూమిని, తన హక్కుని లాక్కున్నా కూడా అట్రాసిటీ వస్తుంది. తన అవమానానికి భంగపడేలా ప్రవర్తించినా కూడా అట్రాసిటీ వస్తుంది. సో ఈ కులం పేరుతో తిడితేనే అట్రాసిటీ వస్తుంది అనేది రాంగ్ సార్. కులం పేరు తిట్టినా తిట్టకపోయినా అవమానానికి గురయ్యేలా ప్రవర్తించినా కూడా అట్రాసిటీ వస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి సార్. వీటి పట్ల ఈ ప్రజా సంఘాలు కానీ ఎలా ఉద్యమిస్తున్నాయి ఈ వీటి పట్ల? అంటే ఈ కేసులు సిబ్బంది లేకపోవటం కానీ, ఈ కేసులు అంటే గ్రావిటీ తగ్గించడం పట్ల ప్రజా సంఘాలు ఏ విధంగా ఉద్యమిస్తాయి? ప్రజా సంఘాలు కానీ లేకపోతే ఈ దేశంలో అట్రాసిటీ కేసులు కూడా నమోదు కావు సార్. చాలా కేసులు పోలీస్ స్టేషన్ గడప కూడా తక్కువ సార్. ప్రజా సంఘాలు ఉండబట్టే ఈ ఎంతో దళిత సమాజానికి అండగా వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ చేసి కేసులు నమోదు చేసుకొని ఏదో రకంగా కేసు నమోదు చేసుకొని వారికి అండగా ప్రజా సంఘాలు నిలబడతాయండి సార్. చట్టం కూడా, అట్రాసిటీ చట్టం కూడా సెక్షన్ 14 కానీ సెక్షన్ 18 కానీ ఏం చెప్తుందంటే ప్రజా సంఘాలు అండగా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాలని కూడా చెప్తారు. ప్రతి వివరం కూడా ప్రజా సంఘాలకు తెలియజేయమని అట్రాసిటీ యాక్ట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక గ్రామంలో ఒక అతనికి అన్యాయం జరుగుతుంది సార్, అతను అక్కడ పోయి ఫిర్యాదు చేస్తాడు కానీ పట్టించుకోరు. కానీ ప్రజా సంఘాలు ఉద్యమించిన తరువాతే ఆడ కేసు కట్టే పరిస్థితి ఇప్పుడు కూడా. ఎందుకు ఈ పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఎందుకు ఈ పరిస్థితి అంటే అక్కడున్న ఎవరెవరు గల్లీ లీడరు, అట్లా ఆ లీడర్షిప్ ఒకటి ఉండడము, ఎవరైతే దాడి చేసింటారో దళిత వర్గాల పైన, ఆ దాడి చేసిన వ్యక్తికి వెనకాల రాజకీయ బలం ఇదంతా ఉండడము, కేసులు లేకుండా డబ్బు బలం చూపించడము, ఆ గ్రామాన్ని శాసించడము, ఇవన్నీ జరుగుతుంటాయి సార్. సో దీని ప్రభావం వల్ల మా దళిత సంఘాలకి సమాచారం రావడమే లేటు సార్, రావడమే ఇబ్బంది అవుతుంది. సమాచారం వస్తే ఖచ్చితంగా ఎవరెవరు అక్కడికి వెళ్ళడము, మాట్లాడము, చేయడము, ఆ పరిస్థితులను బట్టి దాన్ని టేకప్ చేసి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఒక చోట దళితులకు ఏదో ఒక అన్యాయం జరుగుతుంది. ప్రతి సమస్య మీద అతను పోయి ఫిర్యాదు చేస్తాడు. ప్రతి దాని మీద ప్రజా సంఘాలు ఉద్యమిస్తేనే అక్కడ స్పందిస్తున్నారంటే ఇంకా ప్రజా సంఘాలు ఇంత చట్టం వచ్చి ఏ ఉపయోగం ఏంటి? ప్రజా సంఘాల ద్వారానే చాలా చట్టాలు వచ్చాయి సార్. ప్రజా సంఘాల ఉద్యమాల వల్లే చాలా చట్టాలు వచ్చాయి. మీ అందరికీ ఇది కూడా ప్రజా సంఘాల ఉద్యమాల ద్వారానే ఈ చట్టం, అట్రాసిటీ యాక్ట్ కూడా చట్టం రావడం పెద్ద ఉద్యమాల ద్వారానే వచ్చింది సార్. 1989లో యాక్ట్ రావడానికి కాంచీరామ్ లాంటి మహానుభావులు కూడా కొట్లాడిన సందర్భం ఉంది. అంబేద్కర్ చేసిన చట్టానికి రక్షణగా ఇవన్నీ ఏర్పడ్డాయి సార్. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఏ విధంగా ఉంది? కొంత మెరుగైన అంటే ఏం చెప్తారు? అంటే మీరు అడుగుతున్న ప్రశ్న జీవన విధానం కానీ, వివక్ష కానీ, జీవన విధానం కానీ, సామాజిక, ఆర్థిక అన్ని రంగాల్లో ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? భారతదేశంలో, రాష్ట్రంతో పాటు భారతదేశంలో దళిత సమాజంలో ఉన్న లీడర్షిప్
ఇంకా వేరే రెండో సమాజంలో కనిపించదు సార్. అంత లీడర్షిప్ డెవలప్ అయింది సార్ దళిత సమాజంలో. ఇంత లీడర్షిప్ డెవలప్ అయినప్పటికీ ఒకే కారణం చేత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కొట్లాడుకున్న స్థితి, దారిద్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది సార్. తెలుగు రాష్ట్రంలో రెండిట్లోనూ ఉంది. సో ప్రశ్నించే తత్వానికి ఈ రోజున ముందు వరుసలో ఎవరన్నా నిలబడతారంటే కానీ దళిత సమాజమే నిలబడతారు సార్. ప్రశ్నించే కాడ, కొట్లాడే కాడ, ఎవరన్నా ఎదిరించే కాడ, ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చే కాడ నిలబడతారు సార్. కానీ ఎంత నిలబడినా మా స్థితిగతులు ఇంకా చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడిప్పుడే పరిస్థితులకు అనుగుణంగా మారుతూ వస్తుంది. దళిత సమాజం చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వ సహకారం చాలా అవసరం ఉంది సార్. ఇంకొకటి శ్రీ చంద్రు గారు, ఇప్పుడు బ్యాంకింగ్, నేషనలైజ్ బ్యాంకుల్లో కూడా చాలా కేసులు నమోదు అయ్యాయి. ఎస్సీ ఎస్టీలు చాలా కేసులు పెట్టారు. అసలు బ్యాంకింగ్ కి ఎస్సీ ఎస్టీలకి సంబంధం ఏంటి? ఏ విధంగా ఇవి అట్రాసిటీ కేసులు వస్తాయి? ఏంది దాని నాకు అర్థం కావాలి. అది చాలా పెద్ద విషయం ఏమంటే, చాలా మందికి తెలియని విషయం, ఈ దేశంలో జరుగుతున్న పెద్ద అన్యాయం ఏమంటే, ఏ బ్యాంకింగ్ వ్యవస్థ అయినా సరే ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిందే. ఏ ఫైనాన్స్ సంస్థ అయినా సరే ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిందే. ఏ సంస్థ అయినా భారతదేశంలో పెట్టిండేది భారత రాజ్యాంగానికి లోబడి, భారత రాజ్యాంగ చట్టాలకు లోబడి పనిచేయాల్సిందే. కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీలు లోన్లకు పోతే గనా వీళ్ళు ఓన్లీ సబ్సిడీ లోన్లకి వస్తారు, వీళ్ళకి ఏం తెలియదు, ₹1,00,000 లోన్లు ఇచ్చేస్తే కార్పొరేషన్ లోన్లు ఇచ్చేస్తే సరిపోతాయి అనుకునే స్థితి ఉంది సార్. ఆ స్థితి నుంచి చాలా మెరుగైంది సార్ సమాజం. మా వాళ్ళు పెద్ద ఎత్తున లోన్లు తీసుకునే సందర్భం వచ్చింది సార్. మీరు గమనించినట్లయితే బ్యాంకింగ్ వ్యవస్థలో వితౌట్ కొలటరల్ సెక్యూరిటీ, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ₹2 కోట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు లోన్స్ ఇవ్వాలని ఆర్బీఐ గైడ్ లైన్స్ స్పష్టంగా చెప్తారు. మీరు ₹1,00,000 వీళ్ళు లోన్ తీసుకుంటారు సార్, చూద్దాము ఆ జియో పెట్టి ₹1,00,000 బ్యాంక్ ఏదైనా మెయిన్ బ్రాంచ్ ఎస్బీఐ అడుగుతాం, లోన్ తీసుకుని ఇవ్వమని చెప్పండి, ఇవ్వరు సార్. మేము పెద్ద ఎత్తున కేసులు పెట్టి అంబుడ్స్మెన్స్ కంప్లైంట్ చేసి దాని అట్రాసిటీగా మా మీద వివక్ష ప్రదర్శిస్తున్నారు, లోన్స్ ఇవ్వకుండా అని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి లోన్స్ ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి సార్. ఏ బ్యాంకు కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో కాదు, తిరిగి సబ్సిడీ ఇచ్చే దగ్గర కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అంతెందుకు సార్, స్వయంగా మేమే బాధితులు ఉన్నాం సార్. అంటే ఒకటి, ఇప్పుడు సపోజ్ బ్యాంక్ వాళ్ళకు మామూలుగా రూల్స్ ఉన్నా కూడా రికవరీ అనేది కూడా ఉండాలి కదా వాళ్ళకి. బ్యాంక్ వాళ్ళకి రికవరీ ఉండాలి. షూరిటీ, ఏ లోన్ కైనా కూడా వాళ్ళు షూరిటీ తీసుకుంటారు. వితౌట్ షూరిటీ అంటే మీరు చెప్పేది వితౌట్ షూరిటీ పైన 2 కోట్లు ఇవ్వాలంటారు సార్. మీరు రికవరీ గురించి మాట్లాడుతున్నారు సార్, కరెక్టే సార్. రికవరీ రూల్స్ అందరికీ వర్తించినట్లు మాకు వర్తిస్తాయి. చట్టము మాకు ఒకరికి వాళ్ళకు ఒకరికి ఏం లేదు సార్. రికవరీ సక్రమంగా చేయకుంటే వాళ్ళు CGTMS అనే స్కీమ్ కింద దాని మీద ఇన్సూరెన్స్ పాలసీ కూడా మా దగ్గర డబ్బులు కట్టించుకొని లోన్ ఇస్తారు సార్. ఊరికే ఆ లోన్ ఫెయిల్యూర్ అయితే పలానా కారణాల చేత ఫెయిల్యూర్ అయిందని మళ్ళీ CGTMS కింద వాళ్ళు రికవరీ చేసుకుంటున్నారు సార్. ఎవరు రికవరీ ఆపడం లేదు, ఏ బ్యాంకు కూడా రికవరీ ఏమి ఆపడం లేదు. ఓకే, ఇప్పుడు మదనపల్లి డివిజన్ లో భూముల ధరలు బాగా పెరిగిపోయాయి. అవునవును, మీకు తెలిసిందే. అయితే ఈ మధ్య ఈ భూములకు సంబంధించి చాలా చోట్ల ఆ దళితులపై దాడులు జరుగుతున్నాయనో, లేకపోతే దళితుల భూములు ఆక్రమించుకున్నారనో, కొంతమంది అంటే కొన్ని జెన్యూన్ ఉన్నాయి, కొంతమంది మ్యానిపులేట్ చేసి కూడా కేసులు పెడుతున్నారు పెద్ద ఎత్తున. ఆ తర్వాత జెన్యూన్ గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమో, కానీ ఈ అక్రమంగా కేసులు పెట్టే వాళ్ళు మాత్రం ఏదో డబ్బు తీసుకొని కేసులు మాఫీ చేసుకుంటున్న ప్రచారం కూడా ఉంది. వాస్తవం ఎంత ఉంటారు దీంట్లో? వాస్తవం అవాస్తవం అనే దానికంటే రక్షణ ఉందా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం సార్. మా వాళ్ళకు అంతో ఎంతో అరాకొర భూములు ఉండేదే తక్కువ. ఉంటే డీకేటీ భూములు అదే ఏదో ఉంటాయి సార్. అసలు చనిపోతే వేసుకోవడానికి 6 అడుగుల శ్మశానం కూడా అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఎక్కడైనా మంచి భూమి ఏడన్నా మన వాళ్ళకి డీకేటీ భూమి కూడా రోడ్డు సైడ్ ఉందంటే కనుక దాన్ని ఆక్రమించడానికి చాలా పెద్ద సార్. సో అప్పుడు అనివార్యంగా వాళ్ళకి రక్షణ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికన్నా రావాలా, లేదా సంఘ నాయకుల దగ్గరికన్నా వచ్చి ఇట్లా ఆక్రమిస్తానంటే కన్నా అనివార్యంగా పోయి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, కేసులు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ కోట్ల రూపాయల విలువైన దళితుల భూములు మదనపల్లిలోనే ఆక్రమించుకున్న స్థితి ఉంది. దాని మీద పెద్ద లీడర్లు కంప్లైంట్. దళితుల భూములు క్రయ విక్రయాలు చేయకూడదు కదా, అంటే డీకేటీ భూములు క్రయ విక్రయాలు చేయకూడదు సార్, కానీ సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్. డీకేటీ భూములు కూడా ఆక్రమిస్తున్నారు జరుగుతుంది సార్. అవును సార్, డీకేటీ భూములను కూడా ఇక్కడ లీడర్స్ ఎట్లున్నారంటే మదనపల్లిలో మాఫియా, ల్యాండ్ మాఫియా లీడర్స్ డీకేటీలు కూడా సెటిల్మెంట్ చేసి అమ్మేస్తున్నారు సార్. ఆ పరిస్థితుల్లో
పెద్ద పెద్ద పోరాటాలు చేసి వస్తుంది భూముల దగ్గరకు వెళ్ళి కూడా. ఇప్పుడు మీరు ఉద్యమం స్టార్ట్ చేసింది ఎస్సీ ఎస్టీ సెల్ నిర్వహించే పోలీస్ స్టేషన్స్ లో డిఎస్పీ లేరు అనేసి దీని మీద పెద్ద ఎత్తున మీరు అటు కేంద్ర ప్రభుత్వంలోని ఎస్సీ ఎస్టీ సెల్ జాతీయ అధ్యక్షులను కమిషన్ సభ్యులను కలిశారు, ఇటు హోమ్ మినిస్టర్ని డీజీపీని కలిశారు. సో వాళ్ళ నుంచి ఎటువంటి హామీ వచ్చింది మీకు? తర్వాత మీ కార్యాచరణ ఏంటి? 24వ తేదీ నేను గతంలోనే ఒక ఉద్యమానికి పిలిపించాను, మహాధర్నాకి. మహాధర్నాకి విజయవాడలో మహాధర్నాకి అందరూ రండి, డిఎస్పీలను అంతా నియామకం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్యటన చేసి నేను అందరినీ ఇంటర్వ్యూ చేసి వచ్చాను. ఈ విషయం పైన హోమ్ మినిస్టర్ డీజీపీకి లేఖ రాయించడము, ఢిల్లీకి వెళ్ళడము, లేఖ రాయించడము, మాట్లాడము, హోమ్ మినిస్టర్ గారు స్పందించడము. హోమ్ మినిస్టర్ గారు కాస్త సమయం అడిగారు. సో మనం కూడా ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో నేను సమయం ఇచ్చాను. అందుకని ఆ కార్యక్రమం కూడా వాయిదా వేసుకున్నాను. రేపు నెల వరకు వేచి చూస్తాము. రేపు నెల 14వ అంబేద్కర్ జయంతి వరకు వేచి చూసి 14వ తేదీ తర్వాత ఉద్యమ కార్యాచరణ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ నగరాన్ని మనం ముట్టడించే రకంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సెల్ నిర్వహణలో పోలీస్ సిబ్బంది లేరనేసి, మేము ముఖ్యంగా డిఎస్పీలు ఎక్కడ కానీ లేరనేసి మీరు డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్ళి జాతీయ కమిషన్ సభ్యులను కలవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ సిస్టమ్ ఏ రకంగా ఉంటుందంటే సార్, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగానే ఈక్వల్ టు కేంద్ర మంత్రి క్యాడర్ సార్. వాళ్ళుగా ఏదన్నా చెప్తే జరుగుతుంది సార్ రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలోనైనా జరుగుతుంది. సో మేము అలాంటి సభలకు కూడా మేము హాజరైన సందర్భం ఉంది. జాతీయ కమిషన్ సభ్యులు తిరుపతికి వచ్చినప్పుడు కానీ, చిత్తూరుకు వచ్చినప్పుడు కానీ మేము వెళ్ళి కలిసే వాళ్ళము. ఆ పనితీరు ఏ రకంగా ఉండేది మేము కళ్ళారా చూసిన వాళ్ళం సార్. నేను డీజీపీ గారిని కలిసినప్పుడు ఆయన నుంచి సరైన స్పందన నాకు రానప్పుడు నేను ప్రభుత్వానికి లేఖ రాశాను సార్. అనిత గారికి రిటర్న్ గా నేను లేఖ రాశాను, చంద్రబాబు నాయుడుకి లేఖ రాశాను, లోకేష్ గారికి కూడా లేఖ రాశాను. అది పోస్ట్ ద్వారా లేఖలు పంపించాను. డీజీపీ గారు వ్యవహరించిన తీరు అది సరిలేదు సార్. ఆయన తీరు వ్యవహరించిన విధానం నాకు నచ్చట్లేదు సార్. నచ్చట్లేదు అంటే గన కనీసం ఆయన ఈ సమస్య ఈ దశలో ఉంది, ఈ రకంగా ఉంది, ఇట్లుందని చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది సార్. కానీ ఈ విషయాన్ని పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఏదో నార్మల్ మామూలు రిక్వెస్ట్ చేశారు సార్. కానీ జాతీయ స్థాయి సభ్యులుగానే వచ్చారంటే వాళ్ళను కూడా సస్పెండ్ చేసే అధికారం ఆ సభ్యులకు వారి సైన్కు ఉంటుంది సార్. జాతీయ స్థాయి కమిటీ సభ్యుల నుంచి డీజీపీ గారికి లేఖ రాయిస్తానే సో మాకు ఆటోమేటిక్ గా రెస్పాన్స్ అనేది వచ్చింది. పిలిచారు, ఇంకా మేము వెళ్ళలేదు సార్. వెళ్ళాల్సిన అవసరం 28వ తేదీ మార్చి 28వ తేదీ మేము వెళ్తాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ లేరని చైర్మన్ గానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చాలా బాధాకరం సార్. నేను మీకు ఈ మధ్య నేను ఎస్టీ కమిషన్ చైర్మన్ కలవడానికి వెళ్ళాను. సార్ గారు వచ్చే సమయం కూడా అయిపోయిన తర్వాత నేను వెళ్ళడం జరిగింది. సార్ రాష్ట్రంలో ఎవ్వరికి కూడా కమిషన్లు చైర్మన్లు ఉంటారే తప్ప వాళ్ళకి సంపూర్ణమైన అధికారము వాళ్ళ చేతుల్లో లేదు సార్. ఎందుకంటే ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ నాగార్జున గారని ఎస్సీ ఎస్టీ కమిషన్ గా ఉన్నారు, గుర్తుందా మీకు? మదనపల్లిలో మీటింగ్ పెట్టారు, నేను హాజరయ్యాను. మొత్తం ఎంటైర్ జిల్లా మొత్తం అందరూ అక్కడికి వచ్చారు. వచ్చి అక్కడికప్పుడే ఎస్సీ ఎస్టీలకు జరిగిన ఏమేమి ఫిర్యాదులు రావటం, తక్షణం కమిషన్ ఆయన ఆదేశాలు ఇవ్వటం, అప్పటికప్పుడు వాళ్ళకు న్యాయం జరగడం నేను చూశాను. ఎందుకు ఇప్పుడు ఈ స్థాయిలో ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చి మీటింగ్లు పెట్టి దళితుల సమస్యలను పరిష్కరించడం అంత అధికారం ఎవరికి ఇవ్వట్లేదు సార్. లాస్ట్ టైం కూడా గత ప్రభుత్వంలో కూడా ఒక అధికారిని నియమించారు సార్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కూడా ఒక లాయర్ గారిని నియమించారు. సరే ఆయన పనితీరు ఆయన రకంగా చేసుకుని ఏదైనా సరే ప్రభుత్వాలకు అనుగుణంగా జరుగుతున్నాయి తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడే స్థితిలో లేరు సార్. మీరన్న కాలానికి ఇప్పుడున్న కమిషన్ చైర్మన్ల కాలానికి చాలా వ్యత్యాసం ఉంది సార్. ఈ పెద్ద కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ అణచడానికి అధికారులు ఉన్నట్టుగా అనిపిస్తాను సార్. సార్ ఏ కమిషన్ స్పందిస్తాను సార్? అంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే ఎవరు ఏం స్పందించట్లేదు సార్. అసలు కొత్తగా కమిషనర్ ని నియమించారో లేదో కూడా తెలియని పరిస్థితి ఎస్సీ కమిషన్ కి. ఎస్టీ కమిషన్ కి చైర్మన్ గారు ఉన్నారు సార్, గతం నుంచి ఉన్నారు, ఆయననే కంటిన్యూ అవుతున్నారు సార్. కానీ సరైన ఆఫీసులు లేవు సార్ ఎస్సీ ఎస్టీ కమిషన్. ఆ ప్రైవేట్ బిల్డింగ్స్ లో ఎక్కడో మూలం ఉన్నాయి సార్. వాళ్ళ మంత్రులు ఛాంబర్ల మటుకు సచివాలయంలో చాలా బ్రహ్మాండంగా కట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆఫీస్ ఎక్కడుందని కూడా బాధితుడు వెతుక్కోలేని పరిస్థితుల్లో ఉంటుంది. సందుల్లో, గొంతుల్లో, మూలల్లో పెట్టారు సార్ ఆఫీసులు. మీరు ఒకసారి విజయవాడకి వెళ్ళి
ఎస్సీ కమిషన్ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఎస్టీ కమిషన్ ఆఫీస్ అసలు గూగుల్లో కొట్టండి సార్, సరైన అడ్రస్ కూడా కరెక్ట్ గా చూపించదా. చాలా నేను కనుక్కొని వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడినాను సార్, అది పరిస్థితి. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు మీరు రాష్ట్ర బహుజన సేన అధ్యక్షులుగా ఉన్నారు. మీరు కేవలం దళితుల సంక్షేమం కోసమే పాటుపడతారా, ఇతర వర్గాల కోసం సంక్షేమం కోసం కూడా పాటుపడతారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా బహుజన సేన అంటే బహుజన అనే పదంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రకుల పేదలందరినీ కలిపి ఈ బహుజన కాన్సెప్ట్ తీసుకొచ్చింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి నుంచి పుణుకు పుచ్చుకునింది మాన్యశ్రీ కాంశీరామ్ గారు. సో దీన్ని ఈ బహుజన కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చింది. సార్ బహుజనులు అంటేనే బీసీలు ఎస్సీలు ఎస్టీలు. సార్ పెద్ద ఎత్తున నేను బీసీల కోసం ప్రోగ్రామ్ పెట్టినాం సార్, పెద్ద ఎత్తున బీసీల కోసం ఫైట్ చేశాను. బీసీలకు ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలా, కులాల వారీగా వాళ్ళ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ శాతాన్ని వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేశాము. మనము రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా నేను ఢిల్లీ స్థాయిలో కూడా పెద్ద బీసీల సమావేశానికి హాజరయ్యే పరిస్థితి ఉంది. ఆర్ కృష్ణయ్య గారితో కానీ వీళ్ళతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నాయకత్వంతో కానీ కలిసి మమేకమై పనిచేస్తున్నాం సార్ బీసీల కోసం. ముస్లింలకు ఏ రోజు కూడా ఎన్ఆర్సీ ఏ రోజు కూడా వాళ్ళకి ఇబ్బంది వచ్చినా బహుజన సేనగా మేము అండగా నిలిచాం సార్. ఈ మధ్యన మీరు నెల్లూరుకు సంబంధించిన మైనార్టీ లీడర్ సమీ గారని వాళ్ళందరినీ కూడా నేను మదనపల్లి తీసుకొని వచ్చాను. అట్ ది సేమ్ టైము ఎన్ఆర్సీ మీద ఉద్యమం, ఎన్ఆర్సీ సిఏఏ వాళ్ళు జరిగిన వక్స్ బోర్డుతో సహా వాళ్ళందరికీ కూడా మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మదనపల్లిలో ఎలక్షన్స్ ముందు ముస్లింల సమ్మేళనం మహాసభ జరిగింది సార్. సో ఆ సభలో కూడా బహుజన సేన ఆర్గనైజేషన్ నే పిలిచి వాళ్ళు ఆహ్వానించి మాట్లాడించారంటే ఆ సమాజం పట్ల మనం మమేకమై పనిచేస్తున్నాం సార్. క్రిస్టియన్స్ కి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మా క్రిస్టియన్ సమాజానికి చూస్తున్న సమాజానికి అందరికీ తెలుసు నేను ఎట్లా ఏ రకంగా వాళ్ళ కోసం పనిచేస్తానండి. సో నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ సార్, బీసీ ఎస్సీ ఎస్టీ అందరి కోసము పనిచేయడానికే బహుజన సేన ఉంది. మా దగ్గర ఉన్న టీం కూడా మీరు గమనిస్తే అన్ని వర్గాలకు సంబంధించిన టీం ఉంటుంది, కమిటీ ఉంటుంది సార్. ఇప్పుడు బహుజన సేన కేవలం ప్రజా ఉద్యమాలు మాత్రమే చేపడుతుందా, లేకపోతే త్వరలో రాజకీయ ఆరంగేటం కూడా ఏమైనా చేసే ఆలోచన? 100% ప్రజా ఉద్యమాలతో ఆగిపోవడానికి బహుజన సేన కాదు సార్, రాజకీయ లక్ష్యానికి చట్టసభలో వెళ్ళడానికి సంపూర్ణంగా పనిచేస్తాము. ఆ రకంగానే పనిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తాను సార్. అంటే ఇప్పుడు మీరు అన్ని వర్గాలను కలుపుకుంటూ రాజకీయ ఆరంగేటం చేసే ఆలోచన? ఖచ్చితంగా రాజకీయ అరంగేటం చేయడానికి రెడీ చేసుకోవాలి సార్. రాజ్యాధికారం లేకుండా ఏ అంబేద్కర్ గారు చెప్పిన మాట, రాజ్యాధికారం లేకుండా ఏ కులం కూడా మనజాలదు అంటాడు సార్. అధికారంలో లేని జాతులు ఏవి ఒకటి చందు గారు, ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే మీకు తెలుసు ఆర్థికంగా ఫుల్ గా ఉండాలి, అన్ని రంగాల్లోనూ బాగా ఫుల్ గా మెయిన్ ముఖ్యంగా డబ్బు ఉంటేనే రాజకీయాలు నడపగలుగుతారు. మీరు చూస్తే మామూలుగా ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు. సో ఈ రాజకీయాల్లోకి రాణిస్తామన్న ధైర్యం ఉందా మీకే? ఖచ్చితంగా కాంశీరామ్ లాంటి వాళ్ళు స్ఫూర్తితో రావడానికి అవకాశం ఉంది. ఆయన చేసిన ప్రయోగాన్ని మనము చేయగలిగితే ఖచ్చితంగా ఈ రోజు రాజ్యాధికారం ఆంధ్రప్రదేశ్ లో సాధ్యమవుతుందా సార్? ఇప్పుడున్న సమాజ నేపథ్యంలో దళిత వర్గాల మధ్య చిచ్చు ఒక గిర్ర గీయబడి వేసింది సార్. సో దాన్ని కూడా కలిపే ప్రయత్నం చేయాలా. అలాంటి లాజికల్ ఉద్యమాన్ని ఆయన చేసినటువంటి మ్యాజిక్ ఉద్యమాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఓకే అండి, మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలిపినందుకు మరొకసారి థ్యాంక్ యూ. స్టూడియో ఖచ్చితంగా సుమన్ టీవీ ప్రేక్షకులకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. బహుజన సేన ఈరోజు బహుజన సేనను ఆహ్వానించి ఈరోజు మా యొక్క అభిప్రాయాలను తీసుకున్న దానికి ప్రత్యేకంగా సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.